నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూన్ మాసంలో కన్యా రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మరి జూన్ మాసంలో ఒక రకంగా శత్రువుల పైన విజయం కనిపిస్తుంది. కొన్ని పరిష్కారం కానీ ఎన్నో వివాదాలు, కోర్టు సమస్యలు, కుటుంబ చిక్కులు కొన్ని పరిష్కార మార్గంగా ప్రయాణం చేస్తాయి ఈ మాసంలో అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ మధ్యలో కొంత అండర్స్టాండింగ్ మ్యాటర్స్లో డిలేనెస్ కానీ మనస్పర్ధలు కానీ వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయంటే ప్రేమ వ్యవహారాలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటాయి రిలేషన్స్ కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి కన్యా రాశి వారు ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ప్రాఫిటబుల్గానే ఉంటాయి. స్పెక్యులేషను బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇక వృత్తిలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ నిర్వహిస్తున్న వాళ్ళకి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా కూడా స్టేబుల్గా వెళ్తుందన్నమాట. ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ స్టేబుల్గా వెళ్తుంది అనే మనం చెప్పుకోవచ్చు. కానీ టైం బీయింగ్ టెంపరీగా మనం చూసుకుంటే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ అన్నవి అరైజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఈ మాసంలో కన్యా రాశి వారికి కొంత అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. తర్వాత మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుందన్నమాట. అంటే శత్రువుల నుంచి కొంత ఏవో మాటలు రావటమో లేకపోతే వాళ్ళ నుంచి కొంత క్రిటిసైజింగ్గా మిమ్మల్ని ట్రిగర్ చేయటమో ఇలాంటి విషయాలన్నమాట. శత్రువుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కొలీగ్స్లో ఉండొచ్చు, నైబర్స్లో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు. ఈ విషయాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి కన్యా రాశి వారిని. అండ్ అధిక ఖర్చులు ఈ రెండు కూడా ఇబ్బంది పెడతాయి. ఇక ఆరోగ్య విషయాలు వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళకి కూడా పాజిటివ్గా అయితే చక్కగా కనిపిస్తుంది. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్య పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇలా శ్రద్ధ వహిస్తేనే నెక్స్ట్ ఇప్పుడు అకాడమిక్ ప్రమోట్ అయ్యారు కాబట్టి మార్క్స్ విషయం కానీ లేదా అంటే బయట చదువుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి సత్ఫలితాలు రావటానికైతే అవకాశం ఉంటుంది. ఇక రైతులకి కానీ వైద్య రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. కొంత ఒత్తిడి ఉన్నా కూడా వృత్తిపరంగా వృత్తి అన్నది స్టెబిలిటీగా ముందుకెళ్తుంది అన్న విషయాలైతే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే మానసిక ప్రశాంతత అంటే అనారోగ్య సూచనలు కొంత తక్కువగా ఉండడం, మానసిక ప్రశాంతత చక్కగా ఉండడము ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. మరి కన్యా రాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేస్తే మంచిది. దుర్గా అమ్మవారి ఆరాధన చేయటము, దుర్గాష్టకాన్ని పఠించుకోవడము. దీనివల్ల ఏంటి అంటే శత్రుపీడ తగ్గుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు కోర్టు విషయాలు, కోర్టు కేసులు, తగాదాలు కొంతవరకు ఈ మాసంలో తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ మాసం ఎలా ఉంటుంది కన్యా రాశి వారికి హెల్త్ కండిషన్స్ చాలా బాగుంటాయి, బిజినెస్ ఆపర్చునిటీస్ చక్కగా ఉంటాయి, ఫైనాన్షియల్ విషయాల్లో కొంత పాజిటివిటీ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా కన్యా రాశి వారు తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.